సోదరులందరికీ నమస్కారములు. తెలంగాణలో రైతు భరోసాకు సంబంధించి అలాగే మనకు పీఎం కిసాన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా అయితే ఉండడం జరిగింది. రైతుల ఖాతాలో వచ్చేసి డబ్బులు అయితే పడడం జరుగుతుంది. ఎప్పుడు డబ్బులు అయితే పడడం జరుగుతుంది. రైతు భరోసాకు సంబంధించి అలాగే పీఎం కిసాన్ 18th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి మనకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు ఏవైతే పీఎం కిసాన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అలాగే రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో వచ్చేసి రెండు ఒకేసారి అయితే రైతుల ఖాతాలోనైతే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. పీఎం కిసాన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మనకు అక్టోబర్ 12వ తేదీ నుంచి అయితే ఏదైతే పీఎం కిసాన్ 18th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి డబ్బులు అయితే ఖాతాలోనైతే జమ కావడం అయితే జరుగుతుంది. రైతులకైతే ఈ ఏదైతే ఉందో గుడ్ న్యూస్ అయితే అందరికైతే షేర్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఇప్పుడు అలాగే మనకు రైతు భరోసా డబ్బులు కూడా పండుగకు కొంచెం ముందే అయితే డబ్బులు అయితే పడే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనబడుతున్నాయి అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు పండుగ నేపథ్యంలో వచ్చేసి ఇప్పుడు ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో కొంచెం యూజ్ అయితే అనుకుంటా. అంటే పండుగకి ఏవైతే ఉన్నాయో పండుగకైతే మనం వడ్డేర్చుకోవడానికి అయితే పైసలు అయితే రైతుల ఖాతాలను అయితే నగదు అయితే రిలీజ్ చేయనుంది ప్రభుత్వం వచ్చేసి. రైతు భరోసాకు సంబంధించి ఇది న్యూస్ అన్నమాట. అలాగే పీఎం కిసాన్ లబ్ధిదారులు ఉన్నారో మనకు ఎవరైతే అంటే ఇప్పుడు ఎవరైతే వచ్చేసి రైతులు ఉన్నారో మనకు 2000 రూపాయల చొప్పున ప్రతి ఏటానైతే ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే కట్టిస్తుందన్నమాట రైతులకు వచ్చేసి. బట్ ఇదైతే ఏదైతే న్యూస్ ఉందో ఇది అఫీషియల్ అని అయితే కన్ఫర్మ్ అయితే చేయడం జరిగింది. 153 కోట్లతోనైతే పీఎం కిసాన్ దేశవ్యాప్తంగా వచ్చేసి మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి ఒకటేసారి అయితే నిధులు అయితే విడుదల చేయనున్నారన్నమాట. బట్ ఈ న్యూస్ ఏదైతే ఉందో మీ తోటి రైతులకు వచ్చేసి కూడా వాట్సాప్ గ్రూపులలోనైతే షేర్ చేసుకోండి గైస్. ఈ ఏదైతే గుడ్ న్యూస్ ఉందో త్వరగా వెళ్ళైతే మీ తోటి రైతులకు కూడా షేర్ చేసుకోండి. ఇప్పుడు మనకు పండుగ నేపథ్యంలో వచ్చేసి ఒకటేసారి వచ్చేసి మనకు ఏదైతే పీఎం కిసాన్ లబ్ధిదారులు ఉన్నారో అలాగే దేశవ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి పీఎం కిసాన్ నిధులైతే విడుదల చేయనున్నమాట ప్రభుత్వం వచ్చేసి మనకు. అలాగే రైతు భరోసాకు సంబంధించి అలాగే పీఎం కిసాన్ డబ్బులు అయితే ఒకటేసారి అయితే డబ్బులు అయితే పడబోతున్నాయి రైతుల ఖాతాలో. మీ అందరి ఖాతాలోనైతే డబ్బులు అయితే జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. ఈ న్యూస్ ఏదైతే ఉందో మీ తోటి రైతులకు కూడా ఎవరైతే తెలియని రైతులు ఎవరైతే ఉన్నారో వెంటనేనైతే ఈ గుడ్ న్యూస్ని అయితే షేర్ చేసుకోండి. మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 12వ తారీఖు నుంచి మనకు 10 ఎకరాల వరకు అయితే పడే అవకాశాలు అయితే మొత్తం ఏదైతే ఉందో ప్రక్రియనైతే కంప్లీట్ అయితే కావడం జరుగుతుందన్నమాట. ఈ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే మనకు తర్వాత చూసుకున్నట్టయితే ప్రతి ఏటా సంవత్సరానికి యాసంగి సీజన్ అలాగే మనకు రైతు భరోసా పథకానికి సంబంధించి మార్గదర్శకాలు అయితే ప్రభుత్వం అయితే రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగిందన్నమాట. 10 ఎకరాల వరకు అయితే పరిమితి అయితే పెట్టడం జరిగింది రైతు భరోసాకు డబ్బులకు సంబంధించి. ఈ న్యూస్ అయితే మీ తోటి రైతులకు చేసి అయితే షేర్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ మీన్ నైస్ డే. జై హింద్.